ఏంటంటే మన అందరికీ కామన్గా ఉండే డౌట్, ఏ బ్రష్ వాడాలి, ఏ పేస్ట్ వాడాలి. చాలామందికి వచ్చే కామన్ డౌట్, ఏ టూత్పేస్ట్ కరెక్ట్. ఒక టూత్పేస్ట్ కరెక్ట్ అని ఏమీ ఉండదు. ఎందుకంటే మీకు సూట్ అయిన కండిషన్లో ఉండే టూత్పేస్ట్ వేరు, వేరే వాళ్ళకి సూట్ అయ్యే కండిషన్లో ఉండే టూత్పేస్ట్ వేరు. ఇప్పుడు బ్రష్ అనగానే చాలామందికి డౌట్ వచ్చేది, మాన్యువల్ బ్రష్ వాడాలా లేకపోతే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడాలా. మీలో ఎంతమంది టీవీ చూస్తారు? టీవీ చూడగానే 90% మందికి గుర్తుండే రెండే యాడ్స్. ఒకటి, గోడ గుద్దీసి అందులోంచి బయటకు వచ్చి, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, నిమ్మకాయ ఉందా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ పాడ్కాస్ట్ ఛానల్ టీత్ టాక్స్ విత్ డాక్టర్ దీపిక అండ్ డాక్టర్ కిరణ్. ఈరోజు పాడ్కాస్ట్ ఛానల్ ఎపిసోడ్ నెంబర్ 9లో స్పెషాలిటీ ఏంటంటే మన అందరికీ కామన్గా ఉండే డౌట్, ఏ బ్రష్ వాడాలి, ఏ పేస్ట్ వాడాలి. సో మీకు ఈ పాడ్కాస్ట్ వీడియోలో క్లియర్గా ఏ పేస్ట్ మీకు సూట్ అవుద్ది, ఏ బ్రష్ మీకు సూట్ అవుద్ది క్లియర్గా చెప్తాను. సో లెట్స్ గో డీప్ ఇన్ టు ద టాపిక్. బిఫోర్ దట్ ఈ కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. సో కొత్త అప్డేట్స్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి వెంటనే. ఫస్ట్ పాయింట్, అసలు ఏ బ్రష్ ఏ టూత్పేస్ట్ వాడాలని ఎందుకు అంత తర్జన పడుతున్నారు అంటే, క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడు మొదటి నుంచేవాడు సైనికుడు అంటారు. ఎందుకంటే సైనికుడు ఫస్ట్ డిఫెన్స్ చేస్తాడు కాబట్టి సైనికుడు చాలా ఇంపార్టెంట్ యుద్ధం. అలాగే మన ఓరల్ క్యావిటీ అంటే నోటి వరకు వస్తే బ్రష్ అండ్ పేస్ట్ అనేది మొదటి డిఫెన్సివ్ మెకానిజం. అంటే మన నోట్లో ఉన్న బ్యాక్టీరియా అంతటినీ క్లీన్ చేసేది బ్రష్ యాజ్ వెల్ యాజ్ పేస్ట్. సో ఈ రెండు రైట్గా చూస్ చేసుకుంటే సగం ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయినట్టే. మీలో ఎంతమంది టీవీ చూస్తారు? టీవీ చూడగానే 90% మందికి గుర్తుండే రెండే యాడ్స్. ఒకటి, గోడ గుద్దీసి అందులోంచి బయటకు వచ్చి, మీ పేస్ట్లో ఉప్పు ఉందా, నిమ్మకాయ ఉందా. ఇంకో యాడ్, నా పళ్ళు జిమ్ ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ రైట్ చెప్పారు అని. సో నేను ఇక్కడ ఏ కంపెనీకి అగెనిస్ట్ కాదు, ఏ కంపెనీకి ఫర్ కూడా కాదు. సో మీకు నేను చెప్పాలనుకున్న కీ పాయింట్ ఏంటంటే, అడ్వర్టైజ్మెంట్ల కన్నా మీకు అంటే ప్రత్యేకంగా మీ కండిషన్కి ఏ టూత్పేస్ట్ అవసరమో అదే వాడాలి. సో అవి ఏంటో క్లుప్తంగా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. పేస్ట్ అనేది ఎంత వాడాలో కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్లో చూపించినట్టు ఈ మోల్ నుంచి బ్రష్ ఈ మోల్ వరకు మంచి వేవీగా అందంగా పెడతారు చాలామంది. సో అట్లా వాడడం వల్ల ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఫ్లోరైడ్ మనం మింగేయడం జరుగుతుంది బ్రష్. అది మనకి మంచిది కాదు. సో పేస్ట్ అనేది ఎప్పుడు పీనట్ సైజ్ అంటే వేరుశెనగ గింజ అంతా పెట్టాలి. సో ఆ పేస్ట్ని పెట్టిన తర్వాత పేస్ట్ని జాగ్రత్తగా ఇలా వేలుతో నొక్కితే పేస్ట్ అనేది లోపలికి అబ్జర్వ్ అవుతుంది. అప్పుడు మీరు బ్రష్ చేయడం వల్ల ఈక్వల్గా మొత్తం అన్ని ఏరియాస్ ఆఫ్ ద టూత్ క్లీన్ అవుతుంది. సో పేస్ట్ ఎంత వాడడం అంటే ఎంత క్వాంటిటీ వాడాలి కూడా అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్. చాలామందికి వచ్చే కామన్ డౌట్, ఏ టూత్పేస్ట్ కరెక్ట్. ఒక టూత్పేస్ట్ కరెక్ట్ అని ఏమీ ఉండదు. ఎందుకంటే మీకు సూట్ అయిన కండిషన్లో ఉండే టూత్పేస్ట్ వేరు, వేరే వాళ్ళకి సూట్ అయ్యే కండిషన్లో ఉండే టూత్పేస్ట్ వేరు. సో నో two persons కెన్ యూస్ ద సేమ్ టూత్పేస్ట్, బట్ ఇట్ షుడ్ బి యూస్డ్ అకార్డింగ్ టు ద కండిషన్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే, మా అబ్బాయికి పళ్ళు ఎక్కువ పుచ్చిపోతున్నాయి అంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్పేస్ట్ వాడడం మంచిది. మా తాతగారికి సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది అంటే సెన్సిటివ్ టూత్పేస్ట్ అంటే పొటాషియం నైట్రేట్ యొక్క కాంబినేషన్లో ఉన్న టూత్పేస్ట్ వాడితే సెన్సిటివిటీ తగ్గుతుంది. సో కిడ్స్ వరకు అంటే పిల్లల వరకు చూసుకుంటే ఫ్లోరైడ్ ఫ్రీ ఆర్ ఫ్లోరైడ్ కంటెంట్ తక్కువ ఉన్న టూత్పేస్ట్ వాడితే మంచిది. ముఖ్యంగా అందులో కూడా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఒకటి స్ట్రాబెర్రీ అని, బబుల్ గమ్ ఫ్లేవర్ అని. సో ఆ టూత్పేస్ట్ వాడడం వల్ల పిల్లలకి కూడా ఇనీషియల్గా బ్రషింగ్ కొత్త కాబట్టి ఆ టేస్ట్ వల్ల కొద్దిగా వాళ్ళు బ్రషింగ్ చేసుకోవడం ఇష్టపడతారు. సో గుర్తుంచుకోవాల్సింది, పిల్లలకి ఎప్పుడు లో ఫ్లోరైడ్ ఆర్ ఫ్లోరైడ్ లేనిదన్నా వాడచ్చు, కానీ ఎక్కువ ఫ్లోరైడ్ కంటెంట్ ఉన్న టూత్పేస్ట్ మటుకు వాడకండి. నెక్స్ట్, గమ్ హెల్త్. చిగుళ్ళు ఇన్ఫెక్షన్ ఉంది అంటే దాని అర్థం బ్యాక్టీరియా కంటెంట్ ఎక్కువ ఉంది. సో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ అంటే స్టానిస్ ఫ్లోరైడ్ అనే కాంబినేషన్లో ఉన్న టూత్పేస్ట్ వాడితే ఆ గమ్ ఇన్ఫెక్షన్ తగ్గే అవకాశం ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్, ఇప్పుడు మార్కెట్లో బాగా వినిపిస్తున్న పదం వైట్నింగ్ టూత్పేస్ట్. వైట్నింగ్ టూత్పేస్ట్ వల్ల పళ్ళు పూర్తిగా తెల్లగా అవుతాయి అనుకుంటే మీరు పూర్తిగా మోసపోయినట్టే. ఎందుకంటే వైట్నింగ్ టూత్పేస్ట్ వల్ల పన్ను పైన సర్ఫేస్ స్టెయిన్స్ ఏమైనా కొద్దిగా తగ్గుతాయి, కానీ దానిలో ఉన్న గరుకు పదార్థం అంటే అబ్రేసివ్ కంటెంట్ వల్ల ఎనామిల్ అంటే పన్ను పైన ఉన్న పొర మొత్తం అరిగిపోయి సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వైట్నింగ్ టూత్పేస్ట్ మార్కెటింగ్ మజాలో కానీ మాయలో కానీ పడకండి. ఇప్పుడు బ్రష్ అనగానే చాలామందికి డౌట్ వచ్చేది, మాన్యువల్ బ్రష్ వాడాలా లేకపోతే ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ వాడాలా. రెండు బ్రష్లు కరెక్టే, కాకపోతే ఎలా బ్రష్ చేసావు అనేది కూడా అంతే ఇంపార్టెంట్. మాన్యువల్ బ్రష్ మన టెక్నిక్ బాగుంటే మాన్యువల్ బ్రష్ అనేది చాలా బెటర్.
ఒకవేళ టెక్నిక్ విషయంలో మనకు డౌట్ ఉన్నా ఎలక్ట్రిక్ బ్రష్ కూడా చేయొచ్చు. ఎలక్ట్రిక్ బ్రష్ మెయిన్ కనిపెట్టింది ఎందుకు అంటే ముసలి వాళ్ళలో కొద్దిగా ఫింగర్ మూమెంట్ అట్లా లేని వాళ్ళకి ఎలక్ట్రిక్ బ్రష్ ఇంకా ఈజీగా మొత్తం క్లీన్ అవుద్ది కాబట్టి మొదటగా ఇది అలా స్టార్ట్ చేశారు. బట్ ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఎలక్ట్రిక్ బ్రష్ కూడా వాడచ్చు. కాస్ట్ పరంగా చూస్తే ఎలక్ట్రిక్ బ్రష్ కొద్దిగా రెగ్యులర్ బ్రష్తో పోల్చుకుంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు కనుక ప్రైస్ అనేది మ్యాటర్ కాదు అనుకుంటే ఎలక్ట్రిక్ బ్రష్ కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ హెడ్ యొక్క సైజ్. కొన్ని బ్రష్లకి ఇది పెద్దగా ఉంటుంది హెడ్, కొందరికి చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉంటే కార్నర్స్ ఆఫ్ ద టూత్ అంటే చివరి పన్ను వరకు కూడా చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో చివరి పళ్ళు కూడా పూర్తిగా క్లీన్ అవుతాయి. అదే పెద్ద హెడ్ ఉంటే చివరికి వెళ్ళడానికి అంటే మన బొగ్గకి పన్నుకి మధ్యలో ఖాళీ తక్కువ ఉంటుంది కాబట్టి చివరిన బ్రష్ పూర్తిగా వెళ్ళడానికి కష్టం అవుతుంది. సో ఆ ఏరియాలో అన్క్లీన్డ్ అంటే పూర్తిగా క్లీన్ అవ్వకపోవడం వల్ల అక్కడ బ్యాక్టీరియా రావడం, లేకపోతే అక్కడ పన్ను పుచ్చిపోవడం, లేకపోతే ఇన్ఫెక్షన్ అవ్వే ఛాన్స్ ఉంటుంది. సో స్మాల్ హెడ్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దాన్ ద లార్జర్ హెడ్. నెక్స్ట్ బ్రిజిల్స్ అంటే మన బ్రష్కున్న పళ్ళు. ఈ బ్రిజిల్స్లో 3 రకాలు ఉంటాయి: హార్డ్, మీడియం, సాఫ్ట్ ఆర్ అల్ట్రా సాఫ్ట్. జనరల్గా ఏది వాడచ్చు అంటే అల్ట్రా సాఫ్ట్ ఎప్పుడు సేఫ్. మీకు హార్డ్ బ్రష్తో చేసినప్పుడు కానీ మీడియంతో చేసినప్పుడు కానీ చేసిన ఫీల్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే పళ్ళు అరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే పన్ను పైన ఉండే ఎనామిల్ లేయర్ స్లోగా కిందకి జారి సెన్సిటివిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో జనరల్గా డాక్టర్స్ ఎప్పుడు సాఫ్ట్ లేదా అల్ట్రా సాఫ్ట్ బ్రష్ రికమెండ్ చేస్తారు మీకు. 4 గ్రిప్ అంటే మనం ఎట్లా పట్టుకున్నాం ఎంత ఇంపార్టెంటో మనం పట్టుకోవడం కంఫర్ట్ ఉందో లేదో కూడా ఇంపార్టెంట్. కంఫర్ట్ లేనప్పుడు బ్రష్ అనేది గట్టిగా మనం సరిగ్గా పట్టుకోలేము. సో బ్రషింగ్ కూడా చేయడానికి అంత కంఫర్టబుల్గా ఉండదు. సో చూస్ ద రైట్ బ్రష్. మీ చేతికి గ్రిప్ ఎంత బాగుంటుంది అనేది కూడా చూసుకుని దాన్ని బట్టి బ్రష్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు ఏ బ్రష్ వాడాలి, ఏ పేస్ట్ వాడాలో తెలుసుకున్నాను. మరి అలాంటి బ్రష్ ఎప్పుడు మార్చాలో కూడా మీకు తెలియాలి కదా. ఓకే, జనరల్గా చాలామంది బ్రష్ అనేది 3 నెలలకు మార్చండి లేకపోతే 6 నెలలకు మార్చండి అంటూ ఉంటారు. బట్ ఎగ్జాక్ట్గా దీనికంటే ఒక టైం ఫ్రేమ్ ఏమీ ఉండదు. బ్రష్కి ఉన్న బ్రిజిల్స్ ఎప్పుడైనా అణిగిపోయాయి అంటే ఇట్స్ టైమ్ టు చేంజ్ యువర్ బ్రష్. ఎందుకంటే అణిగినప్పుడు ఈ సాఫ్ట్ బ్రిజిల్స్ కూడా హార్డ్ కింద యాక్ట్ చేసి మన పళ్ళు అలాగే చిగుళ్ళు అరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ బ్రష్ అనేది బ్రిజిల్స్ వంగాయి అంటే బెండ్ అయ్యాయి అంటే ఇది హార్డ్ బ్రష్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఇట్స్ టైమ్ టు చేంజ్ యువర్ బ్రష్. నెక్స్ట్, మనం ఒంట్లో బాగోక సిక్ అయ్యాం అంటే ఉదాహరణకి జలుబు లేకపోతే దగ్గు ఉంది అనుకోండి, అప్పుడు అది తగ్గగానే మనం బ్రష్ మార్చాలి. ఎందుకంటే మన నోట్లో ఉండే బ్యాక్టీరియా మళ్ళీ బ్రష్ మీద ఎక్కడ స్టక్ అయినా కూడా మళ్ళీ రీఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 3 అన్నిటికంటే ముఖ్యమైనది, మనందరం బాత్రూంలో బ్రష్ పెడతాం. బాత్రూంలో బ్రష్ పెట్టడం వల్ల నష్టం ఏంటంటే మనం ఫ్లష్ చేసినప్పుడు దాని యొక్క వాటర్ స్పిక్యూల్స్ అవన్నీ వచ్చి ఈ బ్రష్ బ్రిజిల్స్ మీద వాలే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల బ్యాక్టీరియా అనేది మళ్ళీ మన నోట్లోకి వెళ్ళి మళ్ళీ రీఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ పాడ్కాస్ట్ ద్వారా రైట్ టూత్ బ్రష్ అంటే ఏంటి, రైట్ టూత్ పేస్ట్ అంటే ఏంటి, ఎప్పుడు ఏ కండిషన్లో ఏది వాడాలో మీకు ఒక క్రిస్టల్ క్లారిటీ వచ్చింది. రైట్, ఇది ఇంకా డౌట్స్ ఉన్నాయి అంటే మీ కామెంట్ సెక్షన్ రూపంలో మీ డౌట్స్ చెప్తే నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా మేము క్లారిఫై చేస్తాం. స్టిల్ దెన్, స్మైల్స్ ఫర్ టుడే, సీ యూ టుమారో. డాక్టర్ కిరణ్ రాజు ఫ్రమ్ శ్రీనివాస డెంటల్.